పరిశ్రమలు గ్రామాల్లో తీసుకురావాలి. చిన్న చిన్న పరిశ్రమలైనా సరే గ్రామాల్లో తీసుకొచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా అమ్మవారి పిల్లలకే కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని కులాల వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తే గ్రామాలు మళ్ళీ కళకళలాడుకోవడం కాదు, అది ఒకటే మార్గం. ఈ రకంగా గ్రామాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపన విషయంలో కూడా ప్రసాద్ గారు వారికి వీలైనంతగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ 2 నెలల కిందట రాజేశ్వర గారు నా డేట్ బుక్ చేశారు. డిసెంబర్ మొదట్లో ఎప్పుడో చెప్పారు మా ప్రసాద్ వాళ్ళ మీటింగ్ ఉందండి అని. ఎప్పుడండి అంటే డిసెంబర్ 19 నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఎక్కడ తెలుస్తుందండి, ఇప్పుడు నుంచి అడిగితే అట్లా అంటే లేదు మీరు చెప్తేనే మేము మళ్ళీ మిగిలిన కార్యక్రమం మొదలుపెడతాం. సో ఆ రకంగా ఒప్పుకొని డిసెంబర్ 19 ఉంటాను అని చెప్పి, అదే జనవరి 19 ఉంటాను అని చెప్పి ఆ రోజు మాటించాను. కాబట్టి మొన్న అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చినా మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రి 11:30 చేరాను. మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళాను. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అడ్రస్సింగ్ యూ. అండ్ ఈ కార్యక్రమానికి నన్ను పరిమాణ పిలిచి నన్ను గౌరవించి మీ అందరి ముందు వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ వంశవృక్ష కార్యవర్గానికి ఆ కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ ఓపికగా నా మాట్లాడినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రేట్ చేసి గోడలు తప్పిస్తారని గవర్నమెంట్ ఆ తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక కూడా అంత ముందు న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చాక మీరు వెంటనే అరెస్ట్ చేయడం వల్ల చెప్పినట్టు జరుగుతున్నారు. అది వీలు కాలేదు. ఏం చేస్తారు రోజు ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. కమిషనర్ ఉన్నారు, ఆయన కూడా పెట్టేశారు. ఏం చేయలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం లేదని ఏమి చేయాలి కదా. దీపాంశం చదివించారు. పేద ముస్లింలు తెనాలి వాళ్ళది ఘోరంగా చంపారు. మన అమ్మాయి వాళ్ళు పూజించాలి, తల్లిదండ్రులు నోకలు లేరు. మరి తల్లిని సబ్సిడీ టైంలో ఎట్లా ఏదో చేయాలంటే మనం ముందు వాళ్ళు చేయాలి, తర్వాత అమ్మాయి న్యాయం చేయాలి అని అన్నారు. ఇంటికి వచ్చామండి, నేను చెప్తాను సాగుతూ అన్నారు. 24 గంటలు కాకముందే ఆయన సొంత డబ్బు ఎక్కడ పాపం నిజంగా గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చాము, గవర్నమెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు, వారు పంపించారండి మా ఇంటికి అబ్బాయి. 10 లక్షల రూపాయలకి పంపించారు. ముస్లిం అమ్మాయి కోసం కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు త్వరగా అనిపిస్తే ఎవరు యువకులకు ఆలోచించారు. కాబట్టి ఒక దయాహృదయం ఉంది. ఆయన సంపాదించిన దాంట్లో డబ్బు కూడబెట్టిన దాంట్లో పిల్లల కోసం కూడబెట్టిన దాంట్లో తీసుకొచ్చారని పంపిస్తున్నారు. కాబట్టి ఒకసారి గట్టిగా తప్పదు. కడిగిన ముఖ్యంగా వాళ్ళకి చదివాడు పడిగానే వేస్తున్నారు. అలాగే కడిగిన ముఖ్యం మరి బయటకు వస్తే వాళ్ళు పెట్టి నాకు కదండి. నేను అప్పుడు అమెరికాలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా నీ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, నువ్వు ఇమీడియట్ గా రాకపోతే ఇబ్బంది పెడతారు. ఏంటంటే ఏవి వెంకటేశ్వరరావు ప్రధానమంత్రుల్లో ఒకడు, ఇతను కూడా ఫోకస్ చేయాలి, ఇతని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి ఒక 3 ఎంక్వైరీ టీమ్స్ ఏసీపీ ఈజీగా ఒక 3 స్కీములు ఫామ్ చేసి వాళ్ళని ఎంక్వైరీ కండక్ట్ చేయమని ఇమీడియట్ గా లాంచ్ చేశారు. నేను ఇమీడియట్ గా యూఎస్ నుంచి వచ్చేసి నాకు ఈ విషయం తెలిసిందని చెప్పి ఆయన తెలిసిపోయి నాకు సమాచారం ఇచ్చారని చెప్పి ఒక డిఎస్పీ ఫిర్యాదు పంపించేశారు సార్. నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఫైల్ చేస్తున్నాను ఇమీడియట్ ఎంతో అవసరం అని చెప్పి నేను ఉద్యోగాన్ని రిజైన్ చేయడానికి సబ్మిట్ చేస్తే
కేసీఆర్ గారు అభివృద్ధి ఏమన్నారంటే నీ మీద ఎంక్వైరీ చేసాము, ప్రస్తుతానికి నీ అప్లికేషన్ నేను పరిశీలన చేయను అని చెప్పారు. సరే సార్ నేను పరిశీలన అయిన తర్వాత చూడండి అని చెప్పాను. 6 టీములతో కూడా ఆయన 3 టీములు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారంటే ఎవ్రీ అవర్ ఏసీబీలో ఎంక్వైరీ చేస్తే ఎప్పుడో రోజుకో 4 రోజులకో వారం రోజులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఆ టీమ్స్ ప్రతి గంటకి కూడా కేసీఆర్ ఆంజనేయులు గారికి రిపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా డిపార్ట్మెంట్ చాలా సంబంధాలు ఉండటం మూలంగా ఏం చేశారు లీడర్స్ అని చెప్పి నేను కూడా వాచ్ చేసుకుంటా. నేను గమనిస్తే చివరి జరిగింది ఏంటంటే ఒక 6 బస్తాలు పెద్ద బస్తాలు గోతాల్లో రికార్డ్స్ తీసుకుని కలెక్ట్ చేశారు. మొత్తం డేటా అంతా కలెక్ట్ చేశారు. ఏంటని చెప్పి నేను ఆ డేటా అంతా నేను కూడా బయటికి తీసి నా నాలెడ్జ్ చూస్తే ఈ బసరాజు వంశస్థులు బసరాజు ఇంటి పేరు ఉందంటే వాడికి ఏం ఆస్తులు ఉన్నాయనేది మొత్తం ఆ బెంగళూరులోను, మద్రాసులోను, హైదరాబాద్ లోను ఇంకా రకరకాల ఊళ్ళలో ఉన్న ఆస్తులు మొత్తం ఒక 6 బస్తాల మీద తెచ్చి పెట్టారు. అక్కడ తెచ్చి పెట్టిన తర్వాత చివరికి అంతా ఎక్కువ అయిన తర్వాత అప్పుడు ఏసీబీలో ఎడిషన్ డీజీ ఆర్సీ గారు లేదు ఇతనికి 1972లో ఎగ్జిబిషన్ ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పటి నుంచి ఒక యూనిట్ ల్యాండ్ అలాగే మా నాన్నగారు తమ్ముడు కూడా ఇక్కడ కొంచెం రికమెండ్ చేశారు మా బాబాయ్కి ఇంటికి సన్మానం చేద్దాం లేదు. సో వీరిద్దరిని సన్మానం చేయవలసిందిగా వేదిక పెట్టినట్టు ఇంకొక 5 నిమిషాల కార్యక్రమం అయిపోతుందండి. మా అందరికీ అబ్రాజ్ వారి గురించి అబ్రాజ్ వారి వ్యక్తుల కదలికల గురించి అందరికీ సమాచారం మంచి చెడు పడుతుంది కాబట్టి ఒక రాజుల కాలం ద్వారా అందరితో కలిసి ఉండే
ఈఎస్ఐ నుంచి ఉంటాయి ఈ 14 వాటిని మనకి కలిసి ఇచ్చేటట్టుగా మేడం లుక్ హియర్ మేడం మేడం చూడండి మేడం మేడం లుక్ హియర్ అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా కారెక్కి ఒంటిగా గాలి మేయ వచ్చిన భూచి నంగనాచి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే ముందే దిగదారి నిలుచుందిలే గుట్టు నిమిషంలో తెలిసిందిలే ముందే దిగదారి నిలుచుందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట చల్లని వెన్నెల కాస్తుంటే చల్లగా ఇంట్లో నేనుంటే తలుపు మూసి చెప్పకనే దౌడేసిన రాకాసి ఓ రాకాసి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బస్తీకిలాడి నా పేరే పల్లెటూరు వస్తాదు రౌడీ నీ తెలివంతా చూపి నన్ను గెలిచావా లేడి చిక్కావు చేతిలో కేడి
షోకైన లేడీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు. పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు. మనవారి ప్రగతికై కలిసి కదులుదాము, అభివృద్ధికే నీవు ఆలంబనయ్యావు. సత్యమేవా జయతి ఆదర్శమన్నావు, శ్రమను నమ్మి నువ్వు బ్రతుకుతున్నావు. ఫలము పట్టి పొలము దున్ని మన జాతికి నీవు జవసత్వాలు అందించినావు. కమ్మనైనా తెలుగు భాషకు వన్నెను దిద్దిన మొనగాడు కొసరాజు. పదమసింహం నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు. కాకతీయుల పౌరుషానికి ప్రతీక శాస్త్ర సాంకేతిక కరదీపికోయి. సమత మమతలు కలిసి నడవాలోయ్, మన వారిలో లేమి తరమాలోయ్. ప్రాయాలు వేరైన అభిమతము ఒక్కటిగా, లక్షణాలేరైన లక్ష్యమొక్కటిగా. కలుసుకుందాం కలిసి ఉందామోయ్, కొసరాజుకెదురు లేదందామోయ్. పదమసింహము నీవు కొసరాజు భవితకై కదులుదాం ఈ రోజు. భవితకై కదులుదాం ఈ రోజు. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు, రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కరుణామయులిది కాదనలేరా, కఠిన కార్యమనబోరా. సాధులకెప్పుడు వెతలేనా, తీరని దుఃఖపు కథలేనా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కులమున జనిల్చిన నృపతులు ఈ దారుణము సహించెదరా. విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎరుగని ఇల్లాలికి
ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవచి విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యముమని అల్పుని మాటయే జనవాక్యముమని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఎవరు హించెదరు ఇవా ఏమిట్రా ఉన్నాయ రోజు ఏదో ఒక నగదు తెచ్చి పెట్టడమేనా నీకు పని? అవును, ఇంతగా అదంతా బంగారమేనా? రే సన్నాసి, మా ఆవిడ ఒంటి మీద ఇత్తడి పెట్టిన బంగారం అవుతుందో? అవునవును, అందుకు నువ్వున్నావుగా విరుగుడు బంగారం పట్టిన మట్టి అవడానికి. నవ్వండి చూపిస్తాను నా తడాక 6 గేట్లు వరుసగా కొడతాను. ఇంతకీ ఎంత వేళ కట్టమంటావు? ఎంతో ఒక తీవా నీ దగ్గర ఉంటుందా తెస్తుందా? ఇప్పుడు తీర్చేస్తాను ఆటలో గెలిచి ఒక బ్యాంక్కి 200 ముందు. ఎవరు పంచింది? నేను ఆడు ఎవరు పంచుతాడు ముక్కెక్కలు గాని ముఖంలో ఎక్కడికేం చేస్తుందా? ఏటది నాకు అట్లా లాక్కుంటా రా ఫుల్ 80. రమణయ్య, అప్పుడే సగం నాగా అయిపోయింది. దినేశ్వరరావు గారు తమరు వెనకుంటే సగమే సాంతోషం. అయ్యా కొంచెం దయచేసి 7 points. నో పాయింట్స్. ఇటు కూడా కౌంటేనా? ఆహా, నగ పూర్తయింది. ఇది నాకు తీసేయండి. పర్లేదు ఆడబాయ్. 3 ఆటలుగా ఇవ్వట్లేదు భాయ్. ఇస్తారండి బాయ్. చేతి చూడరా నాకేం